సార్ బిగ్ బాస్ చూస్తుంటారా మీరు? అంటే మీకు బాగా ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నాకైతే యష్మి అనిపిస్తుంది. యష్మి కానీ ప్రేరణ కానీ. యష్మి గారు ప్రేరణ టాప్ 5లోకి వస్తారని అనుకుంటున్నారు కదా? టాప్ 5 అన్న అసలు గేమ్ తగ్గిపోయింది కదా. గేమ్ తగ్గిపోయింది. అంటే ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉందంటే నిఖిల్ కానీ నబిల్ కానీ అనుకుంటున్నాను. అయితే లేడీస్ చూస్తున్నారు కదా, ఎప్పుడు లేడీస్ ఎక్కువ విన్నర్ ఛాన్స్ అయ్యే ఛాన్స్ ఎందుకు ఉండట్లేదు అనుకుంటున్నారు మీరు అసలు? వాళ్ళ గేమ్ల కన్నా లవ్ ఎఫైర్ మీద ఎక్కువ ఉంటున్నారు కదా, సో దానివల్ల అనిపిస్తుంది. సో నిఖిల్ నబిల్ కాదు కదా, నిఖిల్ కానీ నబిల్ ఇంకా బెస్ట్గా ఆడుతున్నాడు, సో నబిల్ అనుకోవచ్చు. బిగ్ బాస్ అంటేనే గొడవలు రొమాన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ ఏది ఈసారి కొంచెం క్రేజ్ తగ్గింది అంటున్నారు కదా? అవును, బాగా తగ్గింది. ఏంటి తగ్గింది? గొడవలు సరిగా లేక? కామెడీ కానీ గొడవలు కానీ అంతగా లేవు. సో అన్ని సీజన్ల కన్నా ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకైతే. అంటే గొడవలు చూస్తుంటారు కదా, అట్లా మీరు ఎంజాయ్ చేయగలిగింది ఏంటి? అంటే మీ హస్బెండ్తో ఎప్పుడైనా గొడవ అయితే ఎలా పైకి రావాలన్నది లాజిక్ నేర్చుకుంటారా? ఏం గొడవ గురించి కానీ ఫన్నీ గురించి చూస్తాను అయితే. సో అవినాష్ కోసం చూస్తాను. అంటే అసలు బిగ్ బాస్ లో గొడవల నుంచి ఏమన్నా నేర్చుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందంటారా మీరు? హస్బెండ్ తో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు మనం ఇక్కడ గెలవచ్చు అని ఒక ఫన్నీ వేలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారంటే దాన్ని? లేదు, ఎప్పుడు కూడా ఆడలు గెలుస్తారు కాబట్టి ఇంక మేమే గెలుస్తాం. అది చూసి నేర్చుకోవడం అవసరం లేదు. దాన్ని బిగ్ బాస్ చూడాల్సిన అవసరం లేదంటారా హస్బెండ్ తో గెలవడానికి కోసం? అంటే ఇప్పుడు ముగ్గురు టాప్ 3 కంటెంటర్స్లో ఎవరు విన్నర్ అవుతారంటే ఎవరు పేర్లు చెప్తారు మీరు? నిఖిలే అనుకోవచ్చు. అంటే అండర్ డాగ్ ఒకరు ఉంటారు కదా, ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కానీ ఎవరో గెలుస్తూ ఉంటారు. నబిల్ నార్మల్గా అయితే నేనైతే విష్ణుప్రియ గెలవచ్చు అనుకుంటున్నాను నేను. విష్ణుప్రియ చూడాలి. సో తను కూడా బాగానే సపోర్ట్ ఉంది కదా బయట, చూడాలి. విష్ణుప్రియ గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఈసారైనా లేడీస్ గెలిచే ఛాన్స్ గెలవాలి. బిందు గెలిచింది కదా, సో విష్ణుప్రియ కూడా గెలవాలని చూస్తున్నాను నేను. విష్ణుప్రియ గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ.